వెల్కమ్ టు నేటి భారత్. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఏపీలో తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసిన మన విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ని హెచ్ఎం నాగమణి పేర్కొన్నారు. ఆలూరు నియోజకవర్గంలోని హొలగుంద మండలం వందవాగిలి గ్రామంలోని హెచ్ఎం నాగమణి ఆధ్వర్యంలో టీచర్స్ పేరెంట్స్ అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఈఓ సత్యమూర్తి, సర్పంచ్ శేషన్న హాజరై పాఠశాలలో ఉన్న మౌలిక వసతులపై విద్యార్థుల తల్లిదండ్రులతో చర్చించే అవకాశం కల్పించిన విద్యాశాఖ మంత్రికి అభినందనలు తెలియజేశారు. అలాగే హెచ్ఎం నాగమణి మాట్లాడుతూ విద్యార్థుల యొక్క సమస్యలు, పాఠశాల అభివృద్ధి కార్యక్రమాలపై తమ దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు. విద్యార్థులకు పౌష్టికాహారము, మెరుగైన విద్య అందించడమే మా లక్ష్యమని తెలిపారు. అలాగే కర్ణాటక పాఠశాల హెచ్ఎం శేషాద్రి ఆధ్వర్యంలో మెగా పేరెంట్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ పెద్దలు, తదితరులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎంపీయూపీఎస్సీ ప్రభుత్వ పాఠశాల వందవాగిలి గ్రామం నందు ఈ రోజు అనగా డిసెంబర్ 7, 2024న తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనము విజయవంతంగా జరిగింది. ఈ సమావేశానికి ఊరి పెద్ద అయినటువంటి సర్పంచ్ గారు, ఎంపీటీసీ లక్ష్మీకాంత్ రెడ్డి గారు మరియు ఇతర ఊరి పెద్దలందరూ, తల్లిదండ్రులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులందరూ, ఊరి ప్రజలందరూ హాజరు కావడం జరిగింది. ఈ సమావేశంలో సాంస్కృతిక కార్యక్రమాలు మరియు తల్లిదండ్రులకు ఆటపాటలతో తల్లిదండ్రులని అలరించడం జరిగింది. మా పిల్లలు సాంస్కృతిక కార్యక్రమాలతో తల్లిదండ్రులను అలరించారు. తల్లిదండ్రులకు మేము తాడు ఆట మరియు మ్యూజికల్ చైర్ పెట్టడం జరిగింది. వాళ్ళు కూడా అందులో పాల్గొని ప్రైజెస్ తీసుకోవడం జరిగింది. సో మొత్తానికి ఈ కార్యక్రమాన్ని అంతా కూడా మా ఊరి ప్రజలందరూ, ఊరి పెద్దలందరూ కలిసి మాతో కలిసి విజయవంతంగా నిర్వహించినందుకు అందరికీ మా ధన్యవాదాలు. కార్యక్రమాన్ని మన ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఈరోజు నిర్వహించడం అనేది, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల అధికారులైనటువంటి శ్రీ సత్యనారాయణ సార్ గారు మరియు గ్రామంలో గ్రామ సర్పంచ్ కె శేషన్న మరియు పాఠశాల కమిటీ చైర్మన్ అయినటువంటి శ్రీమతి గౌరవ మారేమ్మ, వైస్ చైర్మన్ శ్రీ డి లింగన్న గారు, ఎస్ఎంసి సభ్యులు మరియు గ్రామ పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని చాలా దిగ్విజయంగా నిర్వహించడం అనేది, ముఖ్యంగా పాఠశాలలో జరుగుతున్నటువంటి విద్యానికి సంబంధించిన విషయాలపైన పిల్లలకు మరియు తల్లిదండ్రులకు ఎటువంటి సంబంధం ఉండాలనే అంశాలపైన తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు ముఖాముఖంగా చర్చించుకోవడం జరిగినది. తర్వాత పిల్లలకు అంటే పాఠశాల ప్రారంభమైనప్పటి నుంచి శాంపుల్ 1, శాంపుల్ 2 పరీక్షల్లో సాధించిన ప్రగతి గురించి విద్యార్థుల తల్లిదండ్రులకు చెప్పడమైంది. దానికి అనుగుణంగానే మరియు ప్రతి మన పాఠశాలలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలపైన పేరెంట్స్కు పాఠశాల పట్ల బాగా అవగాహన చేసుకొని పిల్లలను 100% ప్రతిరోజు బడికి పంపాలని పిల్లల తల్లిదండ్రులకు తెలియజేయడం అనేది, మరియు మన పాఠశాల ప్రగతి ఆన్లైన్లో ఈరోజు 3 సార్లు ఇవ్వడమైనది ఆన్లైన్లోన. మరి ఇంకా మనకి 5 సార్లు కావాలంటే మన ఉపాధ్యాయులు మరియు విద్యార్థులకు తగిన బోధన జరపడానికి మేము ఉపాధ్యాయులు అందరూ కలిసికట్టుగా పనిచేస్తున్నామని తెలియజేస్తున్నాం. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. లేటెస్ట్ న్యూస్ కోసం నేటి భారత్ ఛానల్ ను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.